ఈజీ అండ్ సింపుల్గా ఉండే ఒక మంచి స్నాక్ ఐటెం చూద్దాము. నేనైతే శాండ్విచ్ చేస్తున్నాను కుకుంబర్ అండ్ ఎగ్తోని. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి. చాలా సింపుల్ అనమాట, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. జస్ట్ ఒక ఎగ్ని స్క్రాంబుల్ చేసుకున్నాను, దీంట్లో వేరే సీజనింగ్ ఏమి యూస్ చేయట్లేదు. అలాగే ఒక కుకుంబర్ తీసుకున్నాను. ఇంగ్లీష్ కుకుంబర్ అయితే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే గింజలు ఉండవు కాబట్టి. నేను వేరే వెజిటబుల్స్ అయితే ఏమీ యూజ్ చేయట్లేదండి. ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకుంటే క్యారెట్, ఎలాంటి వెజిటబుల్స్ మీరు తినేవి ఏవైనా కూడా మీరు వేసుకోవచ్చు. చక్కగా దీంట్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను, కొంచెం హనీ, అలాగే రెడ్ చిల్లీ సాస్ అండ్ ఆరిగానో. ఇవన్నీ చక్కగా కలిపేసుకొని, నార్మల్గా డైట్లో ఉన్న వాళ్ళైతే ఇది ఓన్లీ సలాడ్ కింద కూడా తినేయచ్చు. ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్లో రిప్లేస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద నేను ఆల్రెడీ టోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ స్లైసెస్ మీద ఈ విధంగా పెట్టుకొని తినేయటమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే వైట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. వైట్ బ్రెడ్కి బదులుగా మీరు బ్రౌన్ బ్రెడ్ కానీ లేదంటే రైస్ పేపర్ని కూడా యూస్ చేయొచ్చు. ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు.